వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే మొదటగా మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి చికెన్ ఫ్రై కాబట్టి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం గ్రేవీలు ఎక్కువగా ఉండాలి అని అంటే మీరు ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనకు ఫ్రైలో గ్రేవీ సరిగా ఉండదు కదా, ఆనియన్స్ వల్ల మనకు ఒక థిక్ గ్రేవీ లాగా వస్తుంది. నెక్స్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో నీట్గా కడిగిన చికెన్ ఏదైతే ఉంటుందో అది వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఎందుకు అంటే చికెన్ అనేది పచ్చిగా ఉంటుంది కదా, ప్యాన్కి అతుక్కొని స్టిక్ అయిపోతుంది అన్నమాట. ఆయిల్తో మిక్స్ చేస్తే ఏంటంటే చికెన్ అనేది కడాయికి అంచులకి అతుక్కోదన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని మనం ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. ముక్కలు అనేవి మంచిగా ఈవెన్గా కుక్ అవ్వాలి కదా, మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది మెత్తగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని నెక్స్ట్ మనకి దీనికి కర్రీకి సరిపడేంత సాల్ట్, అలాగే మనకి కర్రీకి సరిపడేంత కారం కూడా వేసుకోవాలి. స్పైసీగా ఉండాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, లేదంటే ఒక 2 spoons అలా వేస్తే సరిపోతుంది. కొద్దిగా ధనియా పౌడర్ మన ఇష్టం అన్నమాట. చికెన్ ఫ్రైలో ధనియా పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా అండి, చిటికెడు గరం మసాలా వేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా మనకి లాక్కోవాలన్నమాట. మీకు కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే అలానే ఉంచుకోండి, లేదు మొత్తం డ్రై ఫ్రై కావాలి అనుకుంటే ఎక్కువసేపు కుక్ చేయండి. అప్పుడు గ్రేవీ అనేది అస్సలు లేకుండా ఉంటుంది. కొద్దిగా గ్రేవీ ఉండాలని అలానే వదిలేస్తున్నాను, ఎక్కువసేపు కుక్ చేయకుండా. ఫైనల్గా మనం పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. మీరు కావాలంటే ఇంకా కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు అండి. డ్రైగా చేసుకుంటే ఇంకా వేపుడు మనం పప్పులో కానీ సాంబార్లో కూడా తినొచ్చు. కాకపోతే నేను కొంచెం గ్రేవీ ఉండాలని ఇలానే వదిలేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 minutes కుక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మొత్తం గ్రేవీ అంతా లాక్కుపోయింది. ఓన్లీ చికెనే మిగిలింది చూడండి, గ్రేవీ అసలు లేదు, మొత్తం అడుగంటిపోయింది. మీరు కావాలి అంటే ఇంకా దగ్గరికి కూడా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.